హలో హాయ్ అండి, అందరికీ హాయ్. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు వారం మొత్తంలో చాలా టెన్షన్స్ అయితే ఉంటున్నాయి. స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నాయి. ప్రతిరోజు ఏం చేసుకోవాలని చెప్పేసి చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు కదా. నేనైతే వారం మొత్తంలో ఏం చేయాలో చెప్తాను, చూసుకొని చేసుకోండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకని చెప్తున్నా. ఇప్పుడైతే రైస్ ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం కదండి. నేనైతే క్యాప్సికమ్ రైస్ అయితే చేస్తున్నా, చూడండి. మనమైతే పోపు ఎలా వేసేసుకుంటామో సేమ్ అంతే. టెన్షన్స్ అయితే అస్సలు పడవద్దండి. చాలా ఈజీగా, చాలా మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేసుకోవచ్చు. ఇక బయట నుంచి తేవాలి ఇదంతా కూడా ఆలోచించొద్దండి, సరేనా. మనం పోపు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే పోపు వేసేసుకోవాలన్నమాట. పోపు వేసేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, క్యాప్సికమ్ కూడా ఆ తాలింపులోనే వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కలిపెట్టేసుకోవాలి. అంటే మరీ సాఫ్ట్ కూడా చేయొద్దండి, మరి సాఫ్ట్ అయిపోతే మెత్తగా అయిపోద్ది, సరేనా. అలా అయిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి, కొంచెంగా ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. ముక్కని తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. అది సాఫ్ట్ అలా మగ్గుతున్నప్పుడు కొంచెం మూవల్లి అయితే మనం ఫ్రై చేసుకున్న మూవల్లి, కొంచెం తెల్లవాయలు, పొట్టు మాత్రం తీయకండి, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం వాము, కొంచెం కారము, కొంచెం ఉప్పు అవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. అంటే మరీ సాఫ్ట్గా చేయొద్దండి, పలుకులుగా తగిలేటట్టుగానే చేసేసుకోండి. అలా పలుకులుగా చేసుకున్నది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, పంట కింద తగులుతుంటే. అలా మనం ఆల్రెడీ క్యాప్సికాన్ని మగ్గుతూ ఉంటుంది కదా, ఆ మగ్గుతూ ఉన్న దాంతో ఈ పౌడర్ అనేది దాంతో వేసేసుకోవాలన్నమాట. అలా వేసేసుకున్న తర్వాత కలిపేస్తూ ఉండాలి కొద్దిసేపుగా, ఎందుకంటే ముక్కకు అనేది ఆ టేస్ట్ అనేది అలా తగిలిద్ది అనమాట. చూడండి, ఇలా కలిపిన దాన్ని మాత్రం ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు డక్కన్ అయితే పెట్టేసుకోవడమే. డక్కన్ పెట్టేసుకోవాలండి, మర్చిపోమాకండి. ఒక 2 నిమిషాలు మాత్రం. అంటే మనం ఆల్రెడీ ఇవన్నీ వేసాం కదా, అదంతా ముక్కకు కూడా పట్టేస్తే తింటూ ఉంటే చాలా అంటే టేస్ట్గా ఉంటుందండి, సరేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది, లేకపోతే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి, అది మాత్రం రైస్ మొత్తం దీంతో వేసేసుకోవాలి. వేసుకున్న దాంతో ఇప్పుడు కొంచెం నేనైతే మిరియాల పౌడర్ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే చాలా కారంగా అయితే ఉండకూడదు కాబట్టి. అది ఒక టేస్ట్, ఎందుకంటే దగ్గులు జలుబులు రాకుండా ఉంటాయండి పిల్లలకి, అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను. మిరియాల పొడి వేసిన తర్వాత దానిపైన పచ్చ కనపడాలి కదా, కనపడడానికైతే నేనైతే కొత్తిమీర వేసేస్తున్నా. కొత్తిమీర వేసి కలిపేస్తుంటే ఎంత బాగుందో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకే.